త్రిలింగ క్షేత్రం కాళేశ్వరం దర్శించుకోవాలన్న కోరిక ఇంతకాలానికి తీరిందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. కరీంనగర్ జిల్లా కాళేశ్వర క్షేత్రంలో లగడపాటి దంపతులు పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వరుని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులకు కాస్త ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. కొన్ని వందల్లో ఘాట్లు కట్టారు రెండు ప్రభుత్వాలు కూడా. కానీ అందరూ కూడా ప్రధానంగా శివాలయం ఉన్న దగ్గర కానీ లేకపోతే పవిత్ర దేవాలయం కానీ పేరు ప్రఖ్యాతుల దేవాలయం వెళ్ళాలని చెప్పి భావిస్తారు. కాబట్టి ఆయా ప్రాంతాల రద్దీ ఎక్కువ అవుతుంది. సో వాస్తవానికి ప్రజలు ఎక్కడ వాళ్ళు అక్కడ గోదావరి ఒడ్డున ఎక్కడన్నా చేయొచ్చు, ఎక్కడన్నా ఒకటే పవిత్రని భావిస్తే ఇంత రద్దీ కూడా ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఈ 12 రోజులే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా చేయొచ్చు అని చెప్పి కూడా మన వేద పండితులు చెప్తున్నారు. మన వసతులు అయితే మొత్తం దారి పొడుగున అనేక ఘాట్లు కట్టి వందలాది కోట్ల రూపాయలతో అన్ని కూడా ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువైనప్పుడు తప్పదు, మరి కొంత ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందులు అధిగమించి వెళ్ళినప్పుడే అందరూ కూడా పుణ్యం వస్తుందని భావిస్తున్నాం.